హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఏ రాష్ట్రానికి సంబంధించి చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. సో ముఖ్యంగా గత 2 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్నమాట ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో అయితే చేరడం జరిగింది. సో ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురి కావడం జరిగిందనమాట. గత 2 రోజులుగా భగవంత్ మాన్ జ్వరం, పొత్తి కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారనమాట. ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పరిస్థితి సీరియస్ అవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టం చేయడం జరిగింది. అనారోగ్యం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పంజాబ్ వరద బాధిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యటన అయితే రద్దయిందనమాట. పంజాబ్ సీఎం భగత్ మాన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. పంజాబ్లో భారీ వరదల కారణంగా 2 రోజుల కిందట వరద సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ద్వారా ఆ ప్రాంతాలకు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో ఆయన మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రికి చేరడం జరిగిందనమాట. గత 2 రోజులుగా భగవంత్ మాన్ జ్వరం, పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి ఆయన ఆరోగ్యంపై వైద్యుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది, సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ కావచ్చనే విషయంపై సీఎం కార్యాలయం ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదన్నమాట.